ఉగాది నుంచే ఉచిత బస్సు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉగాదికి మహిళలకు తీపి కబురు చెప్పబోతుంది. ఉగాది నుంచి ఉచిత బస్సు పథకం అమలుకు వేగంగా అడుగులు వేస్తుంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై కేబినెట్ సబ్ కమిటీ నివేదికను ప్రభుత్వానికి అందజేసినట్లు తెలిసింది. వచ్చే నెల 6న జరిగే మంత్రివర్గ సమావేశంలో దీనిపై చర్చించి విధి విధానాలు ప్రకటించే అవకాశం ఉన్నట్లు ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూపర్ 6 పేరిట మహిళలకు పలు వరాలు కురిపించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయా పథకాలు నిరంతర అధికారులతో సమీక్షిస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా ముఖ్యంగా చూసుకున్నట్లయితే పలు పథకాల అమలుపై కేబినెట్ సబ్ కమిటీలు తీర్మానం చేస్తూ అమల్లో లోటుపాట్లను ఆస్కారం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఇందులో చూసుకున్నట్లయితే గత ఏడాది సెప్టెంబర్ నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం అమలు చేశారు. ఈ క్రమంలో మరో పథకం అమలుపై దృష్టి సారించిన చంద్రబాబు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై అమలుకు సంబంధించి ఉగాది నుంచి ప్రారంభించాలని నిశ్చయంతో ఉన్నట్లు తెలిసింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై రవాణా శాఖ మంత్రి నేతృత్వంలో సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. సబ్ కమిటీ రాష్ట్రాలన్నీ కూడా తిరిగి ముఖ్యంగా తెలంగాణ, కర్ణాటక, ఢిల్లీ, పంజాబ్ వంటి చోట్ల మంత్రులు పర్యటించారన్నమాట. ఆయా రాష్ట్రాల్లో పథకం అమలవుతున్న విధానము, ఎదురవుతున్న ఇబ్బందులను సైతం మంత్రులు సేకరించారు. ఉచిత బస్సు ప్రయాణంలో ఆటో, క్యాబ్ వంటి వారికి జరిగే నష్టాలను సైతం అక్కడి అధికారులు అడిగి తెలుసుకోవడంతో పాటు అక్కడ అందుకు అనుగుణంగా తీసుకుంటున్న చర్యలను కూడా సైతం అధ్యయనం చేశారు. అన్ని రాష్ట్రాల్లో సమగ్ర అధ్యయనం చేసిన మంత్రులు ప్రభుత్వానికి ఉచిత బస్సు పథకంపై నివేదిక అయితే అమలు చేశారు. ఇప్పుడు ఉగాది నుంచి ఈ పథకం అయితే ప్రారంభం కాబోతుంది. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.